స్టేట్ గెస్ట్ హౌస్ను ప్రారంభించిన మంత్రులు కోమటిరెడ్డి పొన్నం. బేగంపల్లి ప్రజాభవనంలో స్టేట్ గెస్ట్ హౌస్ను ప్రారంభించిన రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్, స్టేట్ హౌస్ను భవన ప్రారంభోత్సవంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమార్, తెలంగాణ ప్రభుత్వ సలహాలు ఆర్కర్ వేణుగోపాల్, ఆర్ఎండ్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు, జిఐడి సెక్రటరీ రఘునందన్ రావు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు, బీసీఏ రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొని స్టేట్ గెస్ట్ హౌస్ భవనం ప్రారంభించిన నేపథ్యం ఈ గతంలో ముఖ్యమంత్రికి ఉపయోగపడేటువంటి ఈ భవనము ఇప్పుడు ఏదైతే ఉందో ఆ స్టేట్ గెస్ట్ హౌస్కి సంబంధించిన అంశాన్ని ఎక్కడైతే విదేశాల నుంచి కానీ భారతదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కానీ సుందరీకరణంగా చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అది ప్రగతి భవన్ ఏదైతే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏదైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్ దాన్ని మాడిఫై చేసి కొత్తగా కూడా నిర్మించాలి. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా మనం రాయడం జరిగింది. ఎందుకంటే స్టేట్ గెస్ట్ హౌస్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఏదైతే వివిఐపీలు ఉన్నారో వివిఐపీలకు చాలా మందికి హోటల్లోనే బస చేసే నేపథ్యం ఇప్పుడు అక్కడ ఎక్కడ కూడా బస చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాభవన్లో ఏదైతే ప్రజాభవన్లో నిర్మించిన గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారో అదే ప్లేస్లో స్టేట్ గెస్ట్ హౌస్ కూడా ప్రారంభించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త.